హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. పత్తికొండ పట్టణంలోని కానక్య పరమేశ్వరి కళ్యాణ మండపంలో బీజేపీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో బీజేపీ రాయలసీమ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కాపు రామచంద్రారెడ్డి హార్గర్ తీరంగా మహోత్సవ్ ఆధ్వర్యంలో త్రివర్ణపు పథకంను ఇంటికి తీసుకురావడానికి, ప్రజలను ప్రోత్సహించడానికి, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75వ సంవత్సరాన్ని పురస్కరించుకొని దీనిని ఎగరవేయడానికి ప్రచారం చేయడం, జెండాతో మా సంబంధం ఎల్లప్పుడూ వ్యక్తిగతం కంటే అధికారికంగా మరియు సంస్థాగతంగా ఉంటుందని, స్వాతంత్ర్యం పొందిన 75వ సంవత్సరంలో ఒక దేశంగా సమిష్టిగా జెండాను ఇంటికి తీసుకురావడం తిరంగాతో వ్యక్తిగత సంబంధానికి సంబంధించిన చర్యకు ప్రతీకారం మాత్రమే కాకుండా దేశ నిర్మాణం పట్ల మన నిబద్ధనను స్వరూపులుగా మారుతుందని, ప్రజల హృదయాలలో దేశభక్తి భావాన్ని ప్రేరేపించడం మరియు భారత జాతీయ జెండా గురించి అవగాహన కల్పించడం ఓ చొరవ వెనుక ఉన్న ఆలోచన అని ఆగస్టు 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు దేశంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ తిరంగ ప్రచార కార్యక్రమం చేపట్టనుంది. అలాగే ఆగస్టు 12, 13, 14 తేదీలో స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించనుంది. అదేవిధంగా ఈ 3 రోజులు యుద్ధ స్మారకాలను సందర్శించిన స్వాతంత్ర్యం సమరంలో అమరులైన వారికి నివాళులర్పించనుంది. ఇక ఆగస్టు 14వ తేదీ దేశ విభజన జరిగిన నేపథ్యంలో మౌన ప్రదర్శన చేపట్టనుందని కాపు రామచంద్రారెడ్డి వివరించారు. గౌరవం ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా జాతీయ భావాలు అలవర్చుకోవాలి. నేషన్ ఫస్ట్, దేశమే ముందు, తర్వాతే మేము. దేశ ప్రయోజనాల ముందు మా ప్రయోజనాలు వెనకే. కాబట్టి దేశ ప్రయోజనాల కోసం స్వప్రయోజనాలను పక్కన పెట్టి కానీ దేశ ప్రయోజనాలను కాపాడుకోవాలి అని పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అడుగడుగున కూడా దేశం గురించి, దేశ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది భారతీయ జనతా పార్టీ. మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఆయనకి ఏ స్వార్థం లేదు, ఎవరి కోసం సంపాదించాల్సిన పని లేదు, ఆస్తులు కూడబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అడుగడుగున కూడా ఈ దేశం బాగుండాలి, దేశ భవిష్యత్తు బాగుండాలి, భావి తరాలు సుఖ సంతోషాలతో ఉండాలి, ఈ దేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిల్చోబెట్టాలి అనేటువంటి భావనతోటే ఆయన అహర్నిశలు కూడా కష్టపడుతూ ఉన్నారు. ఈరోజు మనకు 75 సంవత్సరాలు దాటిపోయింది స్వాతంత్రం వచ్చి. ఇప్పటికీ కూడా చాలా చోట్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలంటే చాలామంది ప్రజలు దూరంగా ఉండిపోతున్నారు. స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, రాజకీయ నాయకులు, అధికారులు, వాళ్ళకే స్వతంత్ర దినోత్సవం లాగా కనబడుతూ ఉంది. ప్రజలందరినీ కలుపుకోవడం లేదు, అందరూ కలవడం లేదు. ఈ స్వాతంత్రం అందరి కోసం వచ్చింది, దీన్ని అందరూ కూడా వేడుకలు జరుపుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఇంతవరకు కనబడతలేదు చాలా చోట్ల. కాబట్టి గౌరవ ప్రధానమంత్రి గారు, దాంతోపాటు మన భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ దేశం పైన, ఈ దేశం నాది అనే భావన రావాలి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అందరం కలిసి జరుపుకోగలే ఇది రావాలి. జాతీయ పతాకాన్ని అందరూ గౌరవించాలి, జాతీయ పతాకాన్ని చూసి మనం గర్వపడాలి, జాతీయ పతాకాన్ని గౌరవించాలి అనేటువంటి ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హర్ ఘర్ అంటే ప్రతి ఇల్లు, ప్రతి ఇంటి మీద కూడా మన జాతీయ చిహ్నమైనటువంటి, మనము గర్వించదగినటువంటి పువ్వొన్నెల జెండా రెపరెపలాడాలి, ప్రతి ఒక్కరూ దాన్ని గౌరవించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటికే జాతీయ స్థాయి సమావేశాలు జరిగాయి, రాష్ట్ర స్థాయి సమావేశాలు జరిగినాయి. ఈరోజు ఈ జిల్లా స్థాయి సమావేశాన్ని జరుపుకుంటూ ఉన్నాం.